ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 43. ఓయ్, ఏమైంది? నా పాటికి నేను బుద్ధిగా పడుకుంటే చిన్నపిల్లవాడిని చేసి నన్ను కొడతావేమిటి డెవిల్? ఇది నీకు అస్సలు న్యాయమా అధ్యక్ష అని నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను అన్నాడు అరవింద్. న్యాయమా? చేసిందంతా చేసి మళ్ళీ ఏమి తెలియనట్టు ఫేస్ పెడుతున్నావా అరవింద్? నువ్వు ఏం చేశావో చెప్పనా అంటూ అరవింద్ టీషర్టు పైకి తీసి గిచ్చబోతూ ఉంటే అరవింద్ అక్షరాను వెనక్కు నెట్టి బెంచ్ మీద నుంచి వెనక్కు దూకేశాడు. అక్షర అరవింద్ కోసం వస్తూ ఉంటే అరవింద్ అక్షరాను బెంచ్ చుట్టూ తిప్పిస్తూ పరిగెత్తిస్తూ అక్షర బాధను మర్చిపోయేలా చేస్తూ ఉన్నాడు. అక్షర అలా నవ్వుతూ ఉంటే అరవింద్కు చాలా ఆనందంగా ఉన్నది. తన మీదకు వస్తూ ఉన్న అక్షరకు దొరికిపోతూ తనను పూర్తిగా హక్ చేసుకున్నాడు. డెవిడ్, నేను ఎంత దూరం వెళ్ళినా నువ్వు నా కోసం వస్తావు, అందుకే నేనెప్పుడు నీ కౌగిల్లో బందీగానే ఉంటాను అంటూ అరవింద్ అనగానే అక్షర అరవింద్ను హ్యాపీగా హక్ చేసుకున్నది. ఈ ప్రేమే నీ దగ్గర నుంచి నేను కావాలి అని అనుకున్నది అరవింద్. నా ఎదకు నువ్వే గాయమైతే ఆ గాయానికి మందు కూడా నువ్వే అరవింద్. నా మనసు నిన్ను మరిచినా నా కన్నులు నీ కోసం, ఈ ప్రేమ కోసం వెతుకుతూనే ఉంది. ఇన్నేళ్లకి ఈ ప్రేమ నా సొంతమైంది. నువ్వు నా కోసం, నా ఆనందం కోసం ఆలోచిస్తున్నావు. నన్ను బాధపడకుండా నీ అల్లరితో ఆ బాధను మరిచేలా చేస్తున్నావు. ఈ ప్రేమ ఎప్పటికీ ఇలానే నాతో ఉండిపోవాలి. నీ విషయంలో నేను చాలా సెల్ఫిష్ అవుతున్నాను. లవ్ యూ అరవింద్ అనేసి మనసులో అనుకుంటూ అరవింద్ను గట్టిగా పట్టుకుని ఉన్నది అక్షర. డెవిల్, హగ్గింగ్ సెషన్ కంప్లీట్ అయిపోతే వెళ్ళి డిన్నర్ చేద్దాం. మీ అత్తగారు నీ కోసం స్పెషల్స్ చేసి టేబుల్ మీద పెట్టారు అన్నాడు అరవింద్. అయ్యో అరవింద్, అత్తయ్య చేశారా? నేనే నెగ్లెక్ట్ చేశాను. అసలే అత్తయ్య హెల్త్ కూడా సరిగా ఉండదు. ఏదో ఆలోచిస్తూ మర్చిపోయాను. సారీ అరవింద్ అన్నది అక్షర. ఓయ్, ఏమైంది? దేనికి ఫీల్ అవుతున్నావు? మీ అత్తయ్య నా కోడలు వచ్చింది అని ఆనందంలో ఉన్నారు. నువ్వు వెళ్ళినా నిన్నేమీ చేయనివ్వదు. పద డిన్నర్ చేద్దాం అంటూ అరవింద్ అనేసరికి ఇద్దరు డిన్నర్ చేయడానికి లోనికి వెళ్ళారు. ఇటు రేఖాదేవి ఇంటిలో అంకిత్, నువ్వేమీ దిగులు పడకు, దీని పీడ త్వరలోనే వదిలించుకుందాం. ఆ పని మనిషిని నా ఇంటి కోడలుగా నేను ఎప్పటికీ ఒప్పుకోను. నిన్ను మోసం చేసి చేయటమే కాక నీకే ఆ అక్షర వార్నింగ్ ఇస్తూ దాన్ని ఇంటి పని మనిషిని నీకు భార్యగా పంపిస్తుందా? దాన్ని వదలను అంటూ కోపంగా అన్నది రేఖాదేవి. అప్పుడే మెల్లగా భయం భయంగా నడుస్తూ అక్కడికి వచ్చింది మళ్ళీ. వాళ్లను పిలవాలి అన్నా భయంగా ఉన్న ఆ అత్తయ్య గారు, భోజనాలు చేశాను అంటూ చెప్పేసరికి రేఖాదేవి వచ్చి మళ్ళీ చంప పగలకొడుతూ, అమ్మగారు, అత్తయ్య గారు కాదు, అర్థమైందా? నువ్వు ఇంట్లో ఉండేది కొన్ని రోజులు మాత్రమే. నువ్వు ఏమనుకుంటున్నావు? ఎవరో ఏదో అంటే మోసం చేసి పెళ్లి చేసుకుంటే నిన్ను నా కోడలిగా, నా కొడుక్కి భార్యగా ఒప్పుకుంటాను, ఇంట్లోనికి రానిచ్చాను కాబట్టి అంతా అయిపోయింది అని అనుకున్నావా? నిన్ను వదిలించుకోవటానికే లోనికి రానిచ్చాను. నువ్వు ఇంట్లో ఉండే అన్ని రోజులు మాకు నువ్వొక పని మనిషి మాత్రమే. అర్థమైందా? వెళ్ళి అన్నీ సిద్ధం చెయ్యి అంటూ అనేసరికి మళ్ళీ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. అంకిత్, నువ్వేమీ టెన్స్ అవ్వకు, నీకు నేను ఉన్నాను. దాన్ని వదిలించి నీకు మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను. పద డిన్నర్ చేద్దువు. నువ్వు ఇలా ఉంటే నా వల్ల కావటం లేదు, పద అంటూ అంకిత్ను తనతో తీసుకుని వెళ్ళి కూర్చునేసరికి మళ్ళీ భోజనం తీసుకుని వచ్చి అక్కడ పెట్టింది. రేఖాదేవి సీరియస్గా చూస్తూ చెప్పాలా అనేసరికి భయంగా ఇద్దరికీ వడ్డించింది. మళ్ళీ నేడు కూడా భరించలేనట్టుగా ఉన్న అంకిత్కు అదంతా కూడా నచ్చటం లేదు. తన వైపు కూడా చూడకుండా డిన్నర్ చేసేసి అక్కడి నుంచి తన రూమ్కు వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత కిచెన్లోనికి వచ్చింది రేఖాదేవి. హే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటూ వస్తూనే అడిగింది. మళ్ళీ భోజనం చేయటం చూసి, నిన్ను ఇక్కడ ఎవడు తినమని చెప్పాడు? నా ఇంట్లో పని మనిషి స్థానం ఇక్కడ కాదు అంటూ మళ్ళీ జుట్టు పట్టుకుని కిచెన్ బ్యాక్ సైడ్ తీసుకుని వెళ్ళి అక్కడ దూరంగా కిందకు నెట్టేసింది. ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి. నీ తిండి, నిద్ర అన్నీ ఇక్కడే. అర్థమైందా? ఉన్నన్ని రోజులు ఈ కుక్కలాగానే నువ్వు కూడా నా ఇంటికి కాపలా మాత్రమే. ఎవరు అడిగినా నువ్వు నా పని మనిషి అని మాత్రమే చెప్పాలి. ఏమైనా తేడా వస్తే నాలో మనిషిని చూడవు అంటూ లోనికి వెళ్ళి ప్లేట్ తీసుకొని వచ్చి తన ముందు నేల మీద నుంచి తన దగ్గరకు విసిరేసి లోనికి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసేసింది. మళ్ళీకి ఎంత కాదు అనుకున్నా తను అన్న మాటలకు ఏడుపు వచ్చేస్తూ ఉంటే ఒక్క రోజులో మారిన తన జీవితం తలుచుకుంటూ ఉన్నది. తను ఊహించని దాన్ని ఇదంతా కూడా ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా తెలియటం లేదు. రెప్పపాటులో పెళ్లి. అసలు ఇంతవరకు ఎవరూ తనను అడగలేదు.
నీకు ఇష్టమేనా అని కూడా అనలేదు. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కనీసం మనిషిలా కూడా చూడని తన వైఖరి, తాళి కట్టినవాడు కనీసం తన వైపు కూడా చూడని తీరు, అన్నీ కలిపి తనను ఇంకా బాధ పెడుతూ ఉంటే ఏడుస్తూ ఆ నిషేధి చీకట్లో మోకాలపై తలపెట్టుకుని ఏడుస్తూ అలానే పడుకుండిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ రేఖాదేవి లేచి కిందకు వచ్చేసరికి ఇల్లంతా పొగపట్టినట్టు ఉన్నది. అదంతా చూస్తూ ఏమైంది, ఇలా ఉన్నది అని అనుకుంటూ స్టెప్స్ దిగి కిందకు వచ్చింది. హాల్ మొత్తం కూడా అలానే ఉండేసరికి మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చింది. వాకిలి మొత్తం నీట్గా ఉండటమే కాకుండా అందమైన రంగవల్లులు, చూడటానికి చాలా అందంగా ఉన్నది. అలానే అదంతా చూస్తూ లోనికి వచ్చేసరికి అమ్మగారు అంటూ కాఫీ పట్టుకుని వచ్చింది మళ్ళీ. ఇన్ని రోజులు లంగా ఓణీలో చిన్నపిల్లలా ఉండేది. కొత్తగా చీరకట్టు, మెడలో పచ్చగా పసుపు తాడు మెరుస్తూ తన ఎదురుగా ఉండేసరికి రేఖాదేవి కోపం నశాలానికి అంటుంది. ఇదంతా నువ్వే చేశావా? నీకు ఎవడు చెప్పాడు చేయమని? నీకు ఈ ఇంటికి సంబంధం లేదు అన్నాను కదా, కానీ కోడలు అని ఫీల్ అవుతున్నావా అన్నది. అదేమీ లేదు అమ్మగారు, నేను రోజు పనిచేసే ఇంట్లో చేసే పనులే, అందుకనే చేశాను. మీకు కాఫీ చేశాను అంటూ భయంగానే అంటూ ఇచ్చింది మళ్ళీ. రేఖాదేవి కాఫీ కప్ తీసుకొని సిప్ చేసి బయటకు ఊసేస్తూ, నాకు ఏమైనా షుగర్ కంప్లైంట్ ఉంది అనుకున్నావా? షుగర్ తక్కువ వేశావు, తెలియకపోతే అడగాలి, కానీ నీకు నచ్చినట్టు చేస్తే మేమే తాగుతాము అని అనుకున్నావా అంటూ కప్ విసిరికొట్టేసరికి ఫ్లోర్ మీద పడి కప్పు పగిలి కాఫీ మళ్ళీ మీద కూర్చుంది. మళ్ళీ చెంపలు రెండు వాయిస్తో, ఈ ఇంట్లో ఎవరు ఏమిటో, నీ స్థాయి ఏమిటో తెలుసుకో అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళేసరికి మళ్ళీ అదంతా క్లీన్ చేసేసింది. అరవింద్, నీకు వేరే పనేమీ లేదా అంటూ తనను వెనక నుంచి హక్ చేసుకున్న అరవింద్ను వెనక్కి అంటూ శారీ కట్టుకుంటూ ఉన్నది అక్షర. డెవిల్, ప్రజెంట్ మనకు ఇంతకంటే వేరే పనేమి ఉంటుంది చెప్పు? నిన్న మమ్మీ నిన్ను తన రూమ్లో పడుకోబెట్టుకొని నన్ను ఒక్కడినే ఒంటరిగా రూమ్లో ఉంచేసింది. ఇప్పుడు కూడా నువ్వు కోఆపరేట్ చేయకుండా ఏమిటి అంటావేమిటే? కాసేపే డెవిల్, నైట్ నిన్నంతా మిస్ అయ్యానో తెలుసా అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు ఇలా చేస్తే నేను ఈరోజు శారీ కట్టుకున్నట్టే. రాజావారికి భయం వేసిందా ఒక్కడే ఉండేసరికి అని పళ్ళు సెట్ చేసుకుంటూ అడిగింది అక్షర. అరవింద్ అక్షర ముందుకు వచ్చి నెలవంకలా ఉన్న నడుమును చూస్తూ, భయమా? నాక నెవర్. ఇంకా చెప్పాలి అంటే బాధ, విరహవేదన. నువ్వు అప్పుడే వద్దు అన్నా నాతోనే ఉంటావు అనుకుంటే మమ్మీ ఇలా చేసింది. ఈ అరవింద్ అంటే ఏమనుకున్నావు? అరవింద్ కృష్ణ, ది ప్రిన్స్ అన్నాడు అరవింద్. ది ప్రిన్స్, మీరు వెళ్ళి మీ రాజ్యపాలన చేసుకోండి, నన్ను నా పనికి వెళ్ళనివ్వండి అన్నది అక్షర. నేను ఇప్పుడు అదే చేస్తున్న డెవెల్ అంటూ అక్షరాను ఆమాంతం నడుం పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ తన కళ్ళల్లోనికి చూస్తూ, నా ప్రేమ సామ్రాజ్య దేవిని లాలించి పాలించాలి అనే వచ్చాను అంటూ ఐబ్రోస్ ఎగరేస్తూ హస్కీ వాయిస్తో అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు పైకు కనిపించవు, కానీ నువ్వు మామూలు వాడివి కాదు. మాటలు బాగానే చెప్తున్నావు. ఇన్ని రోజులు ఈ మాటలు ఏమైపోయాయి మిస్టర్ రొమాంటిక్ ప్రిన్స్ అంటూ అరవింద్ ముక్కు పట్టుకుని లాగుతూ అడిగింది అక్షర. ఓచ్ డెవిల్, డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. ముందు ముందు నా మాటలే కాదు చేతలు కూడా చూస్తావు. కానీ తమరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి కదా, రెడ్ సిగ్నల్ వేస్తే ఎలా తెలుస్తుంది? నా మాటలు మాత్రమే కాదు చేతలు కూడా బాగుంటాయి. ఒక్కసారి ట్రైల్ వేసి చూపించనా? ఎంతైనా మనం కింగ్ కదా. కింగ్ వేర్ కింగ్ అన్నాడు అరవింద్. వాట్ అన్నది అక్షర. ఉఫ్, రాజు ఎక్కడ ఉన్నా రాజే పాప అంటూ అక్షరాను రొమాంటిక్గా చూస్తూ తన దగ్గరగా వస్తూ ఉన్నాడు అరవింద్. అక్షర సిగ్గుతో కనురెప్పలు వాల్చేసింది. అరవింద్ అదిరే తన అధరాలను అందుకుంటుంటే అప్పుడే అక్కడకు వచ్చిన వైదేహి గారు వాళ్ళ ఇద్దరిని అలా చూసి ఆనందపడ్డారు. అక్షర అంటూ తనకేమీ తెలియనట్టు పిలుస్తూ వచ్చారు. తన మామ్ వాయిస్ విన్న అరవింద్ అక్షరకు దూరం జరిగాడు. అక్షర కూడా సిగ్గుపడుతూ పక్కకు తిరిగింది. మమ్మీ, నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. అంటే నీకోసమే. అదే, నిన్న అక్షర ఇక్కడే పడుకున్నది కదా, నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందేమో చూడాలి అని వచ్చాను అన్నాడు అరవింద్. ఆహా, నాకేమీ ఇబ్బంది లేదు, కానీ నీకోసం కింద టిఫిన్ రెడీగా ఉన్నది అని వైదేహి గారు అనేసరికి, అవును కదా, టిఫిన్ టైం అయింది, తినేసి ఆఫీస్కు వెళ్ళాలి కదా, వెళ్తాను అన్నాడు అరవింద్. అరవింద్, ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్లకుండా అనేసరికి అరవింద్ వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయాడు. అక్షర అంటూ నవ్వుతూ వచ్చి తనని పట్టుకుంటూ, కొన్ని రోజులు ఓపిక పట్టండి, ఒకసారి ముహూర్తం చూడకుండా కలిసినందుకే విడిపోయేదాకా వెళ్ళారు.
మళ్ళీ అలాంటిది వద్దు. త్వరలో మంచి ముహూర్తం చూస్తాను. అంతవరకు నా కొడుకును కంట్రోల్లో ఉంచు. ఇప్పుడు నా కొడుకు టోటల్ నీ కంట్రోల్లోనే ఉన్నాడు కదా అన్నారు వైదేహి గారు. అత్తయ్య, మీకు అలానే కనిపిస్తుంది. అక్కడ ఉన్నది అరవింద్. అంతా మనం చెప్పింది చేస్తున్నట్టే ఉంటాడు. లాస్ట్కి మనం ఇమాజిన్ చేయనిది చేసి ట్విస్ట్ ఇస్తాడు. మీ అబ్బాయిని కంట్రోల్లో ఉంచటం అంటే అది కత్తి మీద సామునే అంటూ సిగ్గుపడుతూ కిందకు వచ్చేసింది అక్షర. ఇద్దరికి వీలైనంత త్వరగా ముహూర్తం చూసి మొదటి రాత్రి జరిపించాలి. అప్పుడు నేను ప్రశాంతంగా ఉండొచ్చు అంటూ వైదేహి గారు కూడా కిందకు వచ్చేసరికి ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేయగానే కలిసి జంటగా కారులో వెళ్ళిపోయారు. అరవింద్ అక్షరాను తన హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి తను కూడా ఆఫీస్కు వెళ్ళిపోయాడు. డాక్టర్ బాబు అంటూ అంకిత్ కారు దగ్గరకు పరిగెడుతూ వచ్చింది మళ్ళీ. కార్ డోర్ తీసుకునేవాడు కాస్త మళ్ళీ పిలిచేసరికి ఆగాడు. కానీ కనీసం తన వైపు కూడా చూడకుండా ఉన్నాడు. డాక్టర్ బాబు, అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, అందుకే మీకోసం లంచ్ బాక్స్ అంటూ తనకు ఇవ్వబోతూ ఉంటే, వాట్, ఇప్పుడు నేను నువ్వు ఇచ్చే బాక్స్ పట్టుకుని హాస్పిటల్ మొత్తం రౌండ్స్ వేయమంటావా? మళ్ళీ నీకు ఫస్ట్ కొన్ని విషయాలు క్లియర్ చేయాలి. నాకు నువ్వంటే ఇష్టం లేదు. అసలు నీ మీద నాకు ఆ థాట్ కూడా లేదు. అండ్ ఈ పెళ్లి నా దృష్టిలో పెళ్లే కాదు. నీకు కూడా ఇది పెళ్లి కాదు. మోసపోయిన నాకు, మోసం చేసిన నీకు జరిగిన ఒప్పందం. దీన్ని నువ్వు పెళ్లి అనుకుని నన్ను ఏదో హక్కులాగా ఫీల్ అయితే నువ్వే బాధపడాలి. యాజ్ సోన్ దీనికి సొల్యూషన్ చూస్తాను. అంతవరకే నువ్వు ఈ ఇంట్లో ఉంటావు. అది కూడా నా భార్య అనే హోదాలో మాత్రం కాదు. ఎలా అనేది అది యాజ్ యూ విష్. అండ్ నా దగ్గర ఇలా అటెన్షన్ గ్రాప్ చేయటం, ఇలాంటివి అన్నీ చేయటం ఆపే. టైం వేస్ట్ అంటూ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అంకిత్. నేను ఈ పెళ్లిని పెళ్ళి అని అనుకోవటం లేదు డాక్టర్ బాబు. మీకు నాకు సంబంధం లేదు అని నాకు తెలుసు. నేను మీకు తగిన అమ్మాయిని కాదు. నేను అలా ఉండాలి అని అనుకోవటం లేదు కూడా. కానీ ఎవ్వరూ నన్ను ఎందుకు నమ్మరు? నేను ఏదో తప్పు చేసినట్టు చూస్తున్నారు అనేసి అంకిత్ అన్న మాటలకు బాధపడుతూ లోపలకు వెళ్ళిపోయింది మళ్ళీ. అక్షర ఆ రోజే మళ్ళీ హాస్పిటల్కు వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ వరకు చాలా బిజీగా ఉన్నది. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం క్యాంటీన్కు వెళ్తూ ఉన్న తనకు అంకిత్ కనిపించేసరికి తన దగ్గరకు వెళ్ళి అంకిత్ అని పిలిచింది. అంకిత్ అక్షరాన్ని చూడగానే ఇష్టం లేదు అన్నట్టు ఫేస్ పెట్టేస్తూ పక్క నుంచి వెళ్ళిపోయాడు. అంకిత్ వెయిట్, నేను నీతో మాట్లాడాలి అన్నది అక్షర. నాకు నీతో మాట్లాడాలి అని లేదు, వదిలే అన్నాడు అంకిత్. అంకిత్, ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఐ నో జరిగిన దానికి కోపంగా ఉన్నావు, బట్ నువ్వెందుకు ఫ్యాక్ట్ను ఒబే చేయలేకపోతున్నావు? డే 1 నుంచి నేను సేమ్ పాయింట్ మీద స్టిక్ ఆన్ అయ్యాను. మనం ఇదంతా జరగటానికి ముందు ఫ్రెండ్స్ కదా, నార్మల్గా ఉండలేవా అన్నది అక్షర. అక్షర, నీకులాగా అండ్ నీ హస్బెండ్ లాగా అన్నిటినీ ఈజీగా తీసుకునే మెంటాలిటీ నాది కాదు అన్నాడు అంకిత్. అంకిత్, నాతో మాట్లాడేటప్పుడు నా గురించి మాట్లాడు. మధ్యలో అరవింద్ ఏం చేశాడు అన్నది అక్షర. నేను అదే అడుగుతున్నా అక్షర. అరవింద్ అసలేం చేశాడు? ఒక్క మాట చెప్పు. నిన్ను లవ్ చేశాడా? కేర్ చేశాడా? అట్లీస్ట్ నిన్ను మనిషిలాగా కూడా చూడలేదు. బట్ నువ్వెందుకు వాడికి అంత రెస్పెక్టు, ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అన్నాడు అంకిత్. నిజమే, అరవింద్ నాకు వాల్యూ ఇవ్వలేదు, కేర్ చేయలేదు, లవ్ చేయలేదు, నన్ను ఒక మనిషిగా కూడా చూడలేదు. బట్ అరవింద్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. నేను తన హక్కు, తన ఇష్టం. నన్ను ఎలా చూడాలి, నేను ఎలా తనతో ఉండాలి అనేది నా ఇష్టం అంకిత్. ఇదంతా నీకు చెప్పినా ఎందుకు అర్థం చేసుకోవు? నాకు ఫ్రెండ్ అన్నావు. ఫ్రెండ్ అంటే ఇదేనా? నా పెయిన్ అర్థం చేసుకోకుండా నువ్వు నాకు పెయిన్ ఇచ్చావు కదా, ఇప్పుడు కూడా చూసి చూడకుండా వెళ్ళిపోతున్నావు అన్నది అక్షర. అక్షర అలా అనేసరికి అంకిత్ అక్కడి నుంచి ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అంకిత్, నువ్వు కోపంలో ఉన్నావు, స్లోలీ నువ్వే రియలైజ్ అవుతావు అని అక్షర కూడా కాస్త ఫీల్ అయ్యింది. అక్షర దగ్గర నుంచి రూమ్లోనికి వచ్చిన అంకిత్ అక్షర అన్న మాటలే తలుచుకుంటూ ఉన్నాడు. ఫ్రెండ్ అంటూ నువ్వే నన్ను బాధ పెట్టావు అంటూ అక్షర బాధపడుతూ ఉంటే తనకు ఏదోలాగా ఉన్నది. అక్షర, నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు? నేను నిన్ను హ్యాపీగా చూడాలి అని అనుకున్నాను, కానీ నీకు అది బాధ పెట్టినట్టు ఉన్నది. బట్ నేను నిన్ను ఎప్పుడు బాధ పెట్టాలి అని అనుకోలేదు. అరవింద్ నీకు ఎప్పుడూ కరెక్ట్ కాదు, కానీ నువ్వు ఒప్పుకోవు. నీ లైఫ్తో పాటు నా లైఫ్ని రిస్కులో పడేశావు. అర్హత లేని వాడిని నువ్వు కోరుకున్నావు. అర్హత తెలియని మళ్ళీతో నాకు పెళ్లి అయ్యేలాగా చేశావు. నీతో నార్మల్గా ఎలా ఉంటాను అని అనుకున్నావు? నా వల్ల కావటం లేదు. మీలాగా అన్ని ఈజీగా తీసుకోలేను అంటూ ఫోర్ హెడ్ పై ట్యాప్ చేసుకుంటూ
థింక్ చేస్తూ ఉన్నాడు. మరో ప్రక్క విశాల్, ఎందుకు వాళ్ళను అంత తేలిగ్గా వదిలేశావు? అక్కడే దాన్ని లేపేసుంటే సరిపోయేది. ఆ అక్షర మళ్ళీ అరవింద్తో హ్యాపీగా ఉంటుంది. అరవింద్, అక్షర అలా హ్యాపీగా ఉంటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అన్నది నైని. నైని, నీకే కాదు నాకు కూడా అలానే ఉన్నది. ప్రతి దాంట్లో ఆ అక్షరం మనకు అడ్డు వస్తూనే ఉన్నది. చివరకు అది అరవింద్ విడిపోతారు అనుకుంటే మన కళ్ళ ముందే ఇంత డ్రామా ప్లే చేసింది అన్నాడు విశాల్. విశాల్, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా, అక్షర చాలా తెలివైనది, దానిని తక్కువ అంచనా వేయకూడదు అన్నాను. కానీ నువ్వే దాన్ని అండర్ ఎస్టిమేట్ చేశావు, నేను జైలుకు వెళ్ళేలా చేశావు అన్నది నైని. నేను చేశానా బేబీ? నువ్వే అలర్ట్గా ఉండకుండా నా ప్లాన్ అంతా నాశనం చేశావు. సైన్ చేసిన పేపర్స్ ఎందుకు పనికి రాకుండా చేశావు అన్నాడు విశాల్. విశాల్, ఇప్పుడు ఎవరేం చేశారు అని బేరీజు వేసుకోవటం కాదు. నెక్స్ట్ మంత్ హీరింగ్ ఉన్నది. అక్కడ ఈ కేసు ప్రూవ్ అయితే నాకు శిక్ష తప్పదు. ఇప్పుడేం చేయాలి? ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడేది? అది చచ్చి ఉంటే మనకు ఈజీ అయ్యేది. ఇప్పుడేం చేయాలి అన్నది నైని. నైని, డోంట్ వర్రీ, నేను ఏదో ఒకటి చేస్తాను, నిన్ను జైలుకు వెళ్ళనివ్వకుండా ఆపుతాను అంటూ నైనికి ధైర్యం చెప్తూ ఉన్నాడు విశాల్. అప్పుడు మనకు వీటన్నిటికీ కూడా సపోర్ట్ కావాలి. ఆ వైదేహిని ఎదిరించే సత్తా ఉన్న పవర్ఫుల్ పర్సన్ కావాలి అంటూ ఇద్దరు తన ప్లాన్స్ను ఇంప్లిమెంట్ చేయడానికి థింక్ చేస్తూ ఉన్నారు. అప్పుడే ఓ కారు వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. ఇద్దరూ కూడా ఎవరు వచ్చారా అన్నట్టు చూస్తున్నారు. రేఖాదేవి కారు దిగి స్టైల్గా నడుచుకుంటూ అక్కడకు వచ్చింది. రేఖాదేవి, నా పేరు మీకు పరిచయం చేయనవసరం లేదు అనుకుంటా అంటూ స్టైల్గా స్పెట్స్ తీసి వాళ్ళ ఎదురుగా కూర్చున్నది. రేఖాదేవి గారు, మీరు ఏమిటి ఇక్కడ అంటూ విశాల్ అనేసరికి శత్రువుకు శత్రువు మిత్రుడు అనే యూనివర్సల్ ఫార్ములా మర్చిపోయారా? ఆ వైదేహి నా ఆగర్భ శత్రువు, అండ్ ఇప్పుడు దాని కోడలు కూడా నా శత్రువే, దానివల్లే నా కొడుకు అని రేఖాదేవి చెప్తూ ఉంటే, తెలుసు తెలుసు, మేము అప్పుడు అక్కడే ఉన్నాం. ది గ్రేట్ రేఖాదేవి గారి కోడలు వైదేహి ఇంటి పని మనిషి, అంతే కదా అంటూ నైని సర్కాస్టింగ్గా అన్నది. షాటప్ అంటూ నైని చంప పగలకొట్టేసింది రేఖాదేవి. ఇంకెప్పుడైనా అది నా కోడలు అంటే చచ్చిపోతావు. నా కొడుకు బంగారం, వాడికి అలాంటి పని మనిషితో పెళ్లి చేశారు, కానీ అది ఎప్పటికీ నా ఇంటి పని మనిషే. నా కోడలు నా కొడుక్కి భార్య కాలేదు. నాకు మీరేమిటో, మీ ప్లాన్స్ ఏమిటో అన్నీ తెలుసు. మీకు ఎంతైనా నా అవసరం చాలా ఉన్నది. నాతో చేతులు కలిపితే మనమందరం కలిసి మన అందరి శత్రువు అక్షర అరవిందులను లేకుండా చేయొచ్చు. వాట్ డూ యు సే అన్నది రేఖాదేవి. మేడం, ఇన్ని రోజులు ఈ సపోర్టు లేకపోయేసరికి మేము అంతా ఏమీ చేయలేకపోయాం. కానీ ఇప్పుడు మా తెలివికి మీ మనీ, పవరు రెండు యాడ్ అయ్యాయి. ఇంకా మనల్ని వాళ్ళు ఏమీ చేయలేరు. మీరు చెప్పినట్టు చేసి వాళ్లను టోటల్గా నాశనం చేసేద్దాం అన్నాడు విశాల్. విశాల్, మన ప్లాన్ సక్సెస్ అయ్యి ఆ కంపెనీ నీకు వచ్చిన తర్వాత దాన్ని నువ్వు ఈ రేఖాదేవి ఫార్మసీతో కలిపేయాలి. వైదేహి నా ముందు ఓడిపోయి తల దించుకోవాలి అన్నది రేఖాదేవి. విశాల్ కూడా హ్యాపీగా దానికి ఒప్పుకునేసరికి అందరూ నవ్వుకున్నారు. మేడం, ఇక్కడ స్మాల్ ప్రాబ్లము మీకు తెలిసే ఉంటుంది. ఆ రోజు వైదేహి కంపెనీ తీసుకోవాలి అనుకుంటే ఆ అక్షర తెలివిగా నన్ను జైలుకు వెళ్ళేలాగా చేసింది. నేను ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడాలి. ఏం చేయాలి మేడం అన్నది నైని. రేఖాదేవి నవ్వుతో, నాకు మీరేమిటో, మీ ప్లాన్ ఏమిటో, ఎందుకు వాళ్ళ దగ్గరకు వెళ్ళి అరవింద్ని నువ్వు, జయాను నువ్వు ట్రాప్ చేశారో కూడా తెలుసు. ఈ ప్రాబ్లంకు మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందే సొల్యూషన్ ఉన్నది. తెలివిగా యూజ్ చేసుకోండి, అప్పుడే మీ తెలివి బయటపడుతుంది అంటూ వచ్చినట్టే రేఖాదేవి వెళ్ళిపోయింది. విశాల్, హెల్ప్ చేయమంటే తెలివి వాడుకోండి అంటుంది, అసలు ఏమంటుంది అంటూ నైని అంటూ ఉంటే అప్పుడే గుడికి వెళ్ళిన జయ గేట్ తీసుకుని లోనికి రావటం చూసి ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఇద్దరు మైండ్లో సేమ్ థాట్ రన్ అయ్యేసరికి ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. ఏవండి, ఈ నైని ఎక్కడికి ఎందుకు వచ్చింది? దేనితో మీకేమిటి మాటలు అంటూ జయ వాళ్ళ దగ్గరకు వచ్చింది. జయ డార్లింగ్, నైని అలాంటిది కాదు. నీ మమ్మీకి తమ్ముడికి ఆ అక్షరాన్ని కావాలి అని రాంగ్గా పోర్ట్రేట్ చేసింది. తనేం చేసినా మొత్తం కూడా అరవింద్ కోసమే చేసింది. కానీ మనలాగానే అరవింద్ వాళ్లకు దూరం అయ్యింది. దీనికి కారణం కేవలం ఆ అక్షరానే. నిజమే అండి మీరు చెప్పేది. నేను కూడా ముందు నైనిని తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ దీని అంతటికి కారణం ఆ అక్షరానే. అదే వచ్చి అందరినీ దూరం చేస్తున్నది. నా తమ్ముడు నిన్ను పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉండేవాడు, కానీ దాన్ని చేసుకుని బాధలు పడ్డాడు.
మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చాడు. ఇంకేం చెయ్యాలి అనుకుంటుందో అన్నది జయ. జయ, నువ్వేమీ దిగులు పడకు. అరవింద్ నన్ను కాదు అన్నా నేను అరవింద్కి ఎప్పుడు మంచి చేయాలి అనే చూశాను. ఆ రోజు కూడా నేను అరవింద్ కోసమే అంత చేశాను. కానీ అక్షర దాన్ని కూడా తనకి అనుకూలంగా మార్చుకున్నది. నన్ను జైలుకు వెళ్లేలా చేస్తున్నది అన్నది నయని. నువ్వేమీ బాధపడకు నయని, మంచి వాళ్లకు మంచి రోజులు తప్పకుండా వస్తాయి. నీకు దేవుడు అన్యాయం చేయడు. ఉండు, మీకోసం కాఫీ తీసుకుని వస్తాను అంటూ లోనికి వెళ్ళింది జయ. విశాల్, అసలు నీ భార్య ఉంది అని మర్చిపోయాం, ఇప్పుడేం చేద్దాం అన్నది నయని. యూ డోంట్ వర్రీ బేబీ, లూప్ దొరికింది కదా. నిన్ను ఈ కేసు నుంచి బయటపడేలా చేయటం చాలా ఈజీ. రేఖాదేవి గారు చాలా తెలివైన వాళ్ళు. మన గురించి తెలుసుకోవటమే కాదు, మన ప్రాబ్లంకి సింపుల్గా సొల్యూషన్ చెప్పేశారు. నాకు నమ్మకం వచ్చింది. రేఖాదేవి వల్ల మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అన్నాడు విశాల్. ఇటు ఈవినింగ్ అయ్యేసరికి అక్షర అరవింద్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. టైం దాటుతూ ఉన్నా అరవింద్ ఇంకా రాకపోయేసరికి, అరవింద్ ఎప్పుడొస్తావు అంటూ వాచ్ చూస్తూ అరవింద్కి కాల్ చేద్దామా అనుకుంటూ, వద్దులే డ్రైవింగ్లో ఉన్నాడేమో అనుకుని వెయిట్ చేస్తూ బయటకు వచ్చింది. డాక్టర్ బాబు అంటూ అరవింద్ వచ్చి అంకిత్ను చూసి నవ్వుతూ విష్ చేశాడు. అంకిత్ అరవింద్ని చూడగానే తనకేమీ పట్టనట్టు కారు డోరు తీస్తూ ఉంటే అరవింద్ డోర్ మీద చెయ్యేసి ఆపేస్తూ, డాక్టర్ బాబు, నేను ఎంత ఆప్యాయంగా, అభిమానంతో, ఆర్తిగా, ఆలంబనగా, అతిశయోక్తితో పిలిస్తే అలా వెళ్ళిపోతున్నారు. మీకు బాగా కావలసిన వాడిని. నన్ను చూసి వెళ్ళిపోతే నేను ఫీల్ అవుతాను కదా అన్నాడు అరవింద్. అరవింద్, వాట్ డూ యూ వాంట్? నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడు అంకిత్. ఈ అరవింద్ ఎవరిని డిస్టర్బ్ చేయడు. తన జోలికి వస్తే డెస్ట్రాయ్ చేయకుండా వదలడు. వారేవా డాక్టర్ బాబు, డైలాగ్ డెలివరీ బాగున్నది కదా, నాకు నచ్చింది. నిన్ను చూసే నేను నేర్చుకున్నా. నీకు నచ్చిందా? నచ్చినా నువ్వెందుకు చెప్తావులే. ఇంకేమిటి సంగతులు? కొత్త పెళ్లి కొడుకు, మీరు కూడా హాస్పిటల్కు వచ్చారా? ఈరోజే నా డెవిల్ కూడా వచ్చింది. ఎంతైనా ఈ డాక్టర్స్ అస్సలు అర్థం కారు బాసు. ఎప్పుడు హాస్పిటల్ పేషెంట్స్ అంటారే కానీ, అరే పెళ్ళయింది, మొగుడు ఉన్నాడు, వాడితో మూవీకి వెళదాం, కబుర్లు చెప్దాం అని అస్సలు ఉండదు. నా డెవిల్ అంటే వదిలేయి. నేను ఉన్నాను కాబట్టి ఏదో ఒకటి చేస్తాను. కానీ నువ్వు అలానే ఉంటే ఎలా బాసు? ఇంట్లో మళ్ళీ ఒక్కటే ఉంటుంది కదా. కొత్తగా పెళ్లి చేసుకుని అప్పుడే ఒక్కదాన్ని వదిలేసి వచ్చావు అన్నాడు అరవింద్. అరవింద్, ఎనఫ్. డోంట్ ట్రై టు టాక్ టు మీ. మీరు అంతా కలిసి చేస్తే దాన్ని పెళ్లి పెళ్ళాం అంటే నేను ఒప్పుకుంటానా? నెవర్ అన్నాడు అంకిత్. డాక్టర్ బాబు, నువ్వు పాస్ చేసిన స్టేట్మెంట్స్నే కాంట్రాడిక్ట్ చేస్తున్నావు. ఇట్స్ టోటల్లీ అన్ఫేర్. ఆ రోజు నువ్వే పెళ్ళైనా కూడా డివోర్స్ తీసుకుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, నాకు అక్షరకి సంబంధమే లేదు అన్నావు. దట్ మీన్స్ పెళ్లి అంటే నీకు తెలుసు, పెళ్లి తర్వాత కలిసి ఉండాలి అనేది తెలుసు. ఇప్పుడు నువ్వే కాంట్రాడిక్ట్ చేస్తున్నావు. డాక్టర్ బాబు, మంచివాడు కాదు అనుకుంటారు కదా, ఇది నేను నీకు చెప్పాలా అంటూ అరవింద్ కూల్గా స్పెట్స్ తీస్తూ అన్నాడు. యూ అంటూ అంకిత్ కోపంగా అరవింద్ కాలర్ పట్టుకున్నాడు. అరవింద్ కూడా తగ్గకుండా అంకిత్ కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరు సీరియస్గా ఒకరి మీదకు ఒకరు రాబోతూ ఉంటే, అరవింద్ ఏం చేస్తున్నావు, వదులు అంటూ వచ్చి అరవింద్ చేయి పట్టుకుంటూ ఆపేసింది అక్షర. డెవిల్, ఇది నాకు కాదు, మీ డాక్టర్ బాబుకు చెప్పు. ఫస్ట్ స్టార్ట్ చేసింది తనే. నా జోలికి వస్తే నేను తగ్గుతానా అన్నాడు అరవింద్. మీరు ఇద్దరు స్ట్రీట్ రౌడీసు అనుకున్నారా? వదలండి అంకిత్ ప్లీజ్ అంటూ అనేసరికి అంకిత్ వదిలేసి, నా జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు, మైండ్ ఇట్ అన్నాడు. ఇక్కడ నేను విఐపి బాల్కనీలో సీట్లో కూర్చొని మూవీ చూస్తున్నా. నీ జోలికి వస్తే ఒప్పుకోవు, నేను వచ్చి మరీ కొడతాను. నా దగ్గర కాదు, మంచిగా ఉంటే మంచిగా ఉంటాను అన్నాడు అరవింద్. అంకిత్ ఇంకా ఎక్కువగా ప్రొలాంగ్ చేయకుండా అక్కడి నుంచి కారు స్టార్ట్ చేసుకుని కోపంగా వెళ్ళిపోయాడు. అరవింద్, నేను నీ కోసం చూస్తూ ఉంటే నువ్వు ఇక్కడి పిచ్చి పనులు చేస్తున్నావా? నేను చూడటం లేట్ అయ్యుంటే ఈ పాటికి ఇద్దరూ కలిసి ఏదో ఒకటి చేసేవారు. నువ్వెందుకు కాసేపు కూడా కుదురుగా ఉండవా అన్నది అక్షర. నాకింకేమీ పని లేదా డెవిల్, నీతో మూవీ ప్లాన్ చేసుకుని మరీ వచ్చాను. జస్ట్ విష్ చేస్తే సీరియస్ అయ్యాడు. నేనెందుకు తగ్గాలి? నన్ను అన్నవాణ్ణి రిటర్న్ చేయాలి కదా అన్నాడు అరవింద్. అరవింద్, అలానే గొడవలు పడితే ఇది కాంప్లికేట్ అవుతుంది, నిదానంగా తనే అర్థం చేసుకుంటాడు అన్నది అక్షర. నాకు అంత టైం లేదులే, ఈ టైం వేస్ట్ డిస్కషన్ ఎందుకు అంటూ అక్షర చేయి పట్టుకుని లాగుతూ మూవీకి టికెట్స్ తీసుకున్నా. ఇంటికి వెళ్ళి మాత్రం చేసేదేమున్నది, మూవీకి వెళదాం డెవిల్.
నెక్స్ట్ డిన్నరు తర్వాత అని అరవింద్ అంటూ ఉంటే తర్వాత అని నవ్వుతూ కావాలి అని అడిగింది అక్షర. తర్వాత ఏముంది చేయటానికి, ఏమైనా చేద్దాము అన్న పర్మిషన్ లేదు కదా అంటూ అరవింద్ అక్షరకి దగ్గరగా వస్తూ ఉంటే, అరవింద్ వాట్స్ రాంగ్ విత్ యూ, పబ్లిక్ ప్లేస్లో ఏం చేస్తున్నావు సిగ్గు లేకుండా అన్నది అక్షర. అయితే కారులో కంటిన్యూ చేద్దాం, ఏమంటావు అన్నాడు అరవింద్. అరవింద్ అంటూ నవ్వుతూ వెళ్ళి కారు ఎక్కేసరికి అరవింద్ కూడా చిన్నగా బ్లష్ అవుతూ వెళ్ళి కారు స్టార్ట్ చేశాడు. జయా డార్లింగ్, నీ తమ్ముడు అరవింద్ మళ్ళీ అక్షరాన్ని పెళ్లి చేసుకుని వచ్చాడు. మనం ఎంత చెప్తూ ఉన్నా కూడా అరవింద్ నమ్మటం లేదు అన్నాడు విశాల్. ఏమండి, మనకి వాళ్ళతో అవసరమే లేదు. మన మాట వినని వాళ్ళు మనకెందుకు చెప్పండి, వాళ్ళ బాధ వాళ్ళే పడతారు. నా కోసం మీరు ఉన్నారు, నాకు అంతే చాలు. ఇంకా మీరేమీ మాట్లాడకండి, నేను గుడికి వెళుతున్నాను. మీకోసం 108 రోజులు 101 ప్రదక్షిణాలు చేస్తాను అని మొక్కుకున్నాను. నాకు టైం అవుతుంది అంటూ జయ వెళ్ళిపోయింది. ఇది నేను చెప్పేది కాకుండా మిగతావి అన్నీ వింటుంది. దీనితో మాట్లాడితే పని జరగదు, దీన్ని అడ్డం పెట్టుకుంటే కానీ పని కాదు అంటూ విశాల్ ఓ ప్లాన్ అనుకుంటూ నెక్స్ట్ డే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అరవింద్ అంతా నీ వల్లే, ఇంట్లో అత్తయ్య ఏమనుకుంటుంది, చాలా లేట్ అయ్యింది, వద్దు అంటే రెస్టారెంట్కు తీసుకుని వెళ్ళావు అన్నది అక్షర. కొడుకు కోడలు బాగా హ్యాపీగా ఉన్నారు, వాళ్లను డివైడ్ చేయటం తప్పు, నువ్వు ఈ రోజు నుంచి నా కొడుకు రూమ్లోనే పడుకో అక్షర అని అంటుంది. అప్పుడు ఎంచక్క నువ్వు నేను బాగుంటుంది కదా అన్నాడు అరవింద్. అస్సలు బాగోదు, నువ్వు దూరంగా ఉంటేనే నిన్ను తట్టుకోవటం కష్టం, పక్కనే ఉంటే ఆగుతావా? ఫస్ట్ ఈ కోతి పనులు తగ్గించు, దేనిలోనైనా ఆవేశమే కానీ ఆలోచన లేదు. అంకిత్తో కూడా అలానే గొడవ పడ్డావు అన్నది అక్షర. నేనేమీ కాదు, నన్నంటావేమిటి, మళ్ళీ చెప్తున్నా, కావాలి అనే తనే పెట్టుకున్నాడు. నీకు కట్టుకున్న మొగుడు తప్ప అందరూ మంచివాళ్లే అన్నాడు అరవింద్. ఏమైనా అంటే చాలు, ఆడపిల్ల కంటే అన్యాయంగా అలుగుతావు అంటూ అరవింద్ బుగ్గ పట్టుకుని లాగుతూ, నువ్వు ఇలా ఉంటే బాగుంటావు అరవింద్ అన్నది అక్షర. ఏం చేస్తాం, నువ్వు చాలా లక్కీ కాబట్టి నీకు హార్టు స్వీటు క్యూటు 6.2 హైటు గుడ్ లుకింగ్ సిల్కీ హెయిర్ ఆల్మోస్ట్ ప్రిన్స్ లాంటి వాడు భర్తగా వచ్చాడు. ఏది ఏమైనా నువ్వు చాలా లక్కీ అక్షర, కానీ నేనే అంటూ ఆగిపోయాడు అరవింద్. నువ్వు చెప్పు, ఆపేశావే, కంప్లీట్ చెయ్యి అంటూ అరవింద్కి డ్రైవింగ్ సీట్లోనికి దగ్గరగా వస్తూ తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడిగింది అక్షర. నీకు సపరేట్గా చెప్పేదేమున్నది, చూస్తే తెలియటం లేదా, డెవిల్ నాకు వైఫ్గా వచ్చింది, డెవిల్ లాగా మారిపోయింది, నన్ను భయపెడుతుంది అంటూ కార్ దిగేసి నవ్వుకుంటూ ఇంట్లోనికి వెళ్ళిపోయాడు. అరవింద్ అని కోపంగా అరిచింది అక్షర. ఇటు అంకిత్ కార్ దిగి కోపంగా లోనికి వస్తూ హాల్లో కూర్చున్నాడు. అంకిత్, ఏమైంది అలా ఉన్నావు, ఈజ్ ఇట్ ఎవ్రీథింగ్ ఫైన్ అన్నది రేఖాదేవి. నథింగ్ మామ్, ఐఆమ్ ఫైన్, డోంట్ ఇరిటేట్ మీ అంటూ అంకిత్ అనేసరికి రేఖాదేవి తన కొడుకు పక్కన కూర్చుంటూ, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదా, ఇప్పుడు నువ్వు ఇలా కోపంగా ఉన్నావు అంటే రీజన్ ఏమైందో నాకు కూడా చెప్పవా అన్నది. డాక్టర్ బాబు అంటూ అక్కడికి గ్లాస్తో వాటర్ తీసుకుని వచ్చింది మళ్ళీ. అంకిత్ మళ్ళీ రావటం చూసి తన చేతిలో గ్లాసును విసిరి కొడుతూ, ఒక్కసారి చెప్తే అర్థం కాదా, నా విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు, ఎందుకు ప్రతిసారి నాకు ఇష్టం లేనిది చేసి ఇరిటేట్ చేస్తావు అంటూ కోపంగా చూసి అక్కడి నుంచి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు. నీ వల్ల హ్యాపీగా ఉండవలసిన నా కొడుకు ఇలా బాధపడుతున్నాడు. యాజ్ సూన్ నిన్ను నా కొడుక్కి దూరం చేస్తాను. అసలు దీని అంతటికి కారణం ఆ అక్షర అరవింద్. అప్పుడు వైదేహి వల్ల నేను బాధపడితే ఇప్పుడు నా కొడుకు దాని కొడుకు వల్ల బాధపడుతున్నాడు. వైదేహి నీ కొడుకు కూడా ఇలాంటి గతే పట్టించకపోతే నా పేరు రేఖాదేవినే కాదు అని అనుకున్నది. అక్షరాకు అందకుండా లోనికి వచ్చేస్తూ ఉన్న అరవింద్ ఎదురుగా ఉన్న వైదేహి గారిని చూసి మమ్మీ అంటూ తన కాళ్లకు బ్రేక్ వేసేస్తూ అక్కడే ఆగిపోయాడు. మమ్మీ ఏమిటి, ఇంట్రాగేషన్లో ఇన్స్పెక్టర్ ఖైదీని చూస్తున్నట్టే చూస్తుంది అనేసి మైండ్ వాయిస్ వేసుకుంటూ, మమ్మీ ఇక్కడేం చేస్తున్నావు అంటూ నవ్వుతూ ఆగాడు. అరవింద్, నన్ను అంత మాట అంటావా, అయిపోయావు అంటూ అరవింద్ వెనకే వచ్చిన అక్షర అరవింద్ వీపు మీద పిడికిడితో గుద్దుతూ ఉంటే అరవింద్ అక్షర చేయి పట్టుకుని లాగుతూ తన పక్కన నిలబెట్టాడు. అక్కడ వైదేహి గారిని చూసిన అక్షర తాను చేసిన పనికి బ్లష్ అవుతూ, అత్తయ్య ఇక్కడే ఉన్నారా, నాకెందుకు చెప్పలేదు అరవింద్ అంటూ చిన్నగా అడిగింది. నాకంత ఛాన్స్ ఇచ్చావా, వచ్చావు స్టార్ట్ చేశావు, నువ్వు చూసుకోకుండా నన్నంటావేమిటి డెవిల్ అన్నాడు అరవింద్.
ఈఫిల్ టవర్ ఉన్నట్టు అంత ఎత్తుగా ఉంటే నాకేం కనిపిస్తుంది అంటూ అంతే చిన్నగా అన్నది అక్షర. ఇద్దరు గుసగుసలు ఆపుతారా, లేదు అంటే కంటిన్యూ చేస్తారా? అసలు ఇంత లేట్ ఎందుకయ్యింది అరవింద్ అని అడిగారు వైదేహి గారు. మమ్మీ, యాక్చువల్గా నేను టైంకి వెళ్ళిపోదాము అంటే నీ కోడలే లేట్ చేసింది అన్నాడు అరవింద్. నేనా? అత్తయ్య, మీ అబ్బాయి చెప్పే మాటలు నమ్మకండి. నువ్వే కదా నన్ను మూవీకి తీసుకుని వెళ్ళింది. వద్దు అంటే ఒప్పుకున్నావా? పైగా నేను అంటున్నావు అన్నది అక్షర. రాక్షసి, నన్ను బుక్ చేస్తున్నావు అంటూ తిట్టుకుంటూ చూస్తూ ఉన్నాడు. మమ్మీ, అదేమి నమ్మకు, నేనేమిటో నీకు తెలియదా అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వేమిటో నాకు అంతా తెలుసు, కానీ నువ్వేమీ యాక్టింగ్ చేయకు. అక్షర, నీకు చెప్పాను కదా కార్యం అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి అని. పసుపు తాడుతో ఇంతసేపు బయట తిరుగుతూ ఉండకూడదు. అరవింద్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అక్షర, నువ్వు కూడా వెళ్ళు అన్నారు వైదేహి గారు. అక్షర, మమ్మీ చెప్పింది విన్నావు కదా, పద మనం మన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలట అన్నాడు అరవింద్. అరవింద్, నేను చెప్పింది ఇద్దరు సపరేట్గా అంటూ అరవింద్ చెవి మెలిపెట్టేసరికి మమ్మీ అంటూ అరవింద్ తన మామ్ దగ్గర గారాలిపోతూ ఉంటే ఇద్దరిని చూసి నవ్వుతూ తన ఫ్యామిలీ గుర్తుకు వచ్చేసరికి లోపలికి వెళ్ళిపోయింది అక్షర. నాన్నమ్మకు ఒకసారి కాల్ చేద్దామా అనుకుంటూ కాల్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి డల్గా కట్ చేసి ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. మామ్, ఇంకెన్ని రోజులు ఇలానే దూరంగా ఉండాలి? నాకు ఇక్కడ నిద్ర లేకుండా చేసి దెయ్యం అక్కడ పడుకున్నదా? అయిపోయింది, అసలేం చేస్తుంది అనుకుంటూ మెల్లగా రూమ్ దగ్గరకు వచ్చాడు. రూమ్లోనికి తొంగి తొంగి చూస్తూ ఉన్న అరవింద్ మెల్లగా చుట్టూ చూస్తూ పక్కనే ఉన్న వ్యాస్ నుంచి ఫ్లవర్స్ను తీసి లోపలికి గురి చూస్తూ అక్షర మీదకు వేస్తూ ఉన్నాడు. ఒసై మొద్దు, నాకు ఇక్కడ నిద్ర లేకుండా చేసి నువ్వేమిటే అలా పడుకుంటున్నావు? డెవిల్, నా బంగారం అంటూ మెల్లిగా పిలుస్తూ మళ్ళీ వేసేసరికి అక్షర కళ్ళు తెరిచి తన మీద పడుతూ ఉన్న వాటిని చూస్తూ డోర్ వైపు చూసేసరికి అరవింద్ బయటకు రమ్మంటూ సైగ చేసేసరికి అక్షర వైదేహి గారిని చూపిస్తూ ఉన్న అరవింద్ అస్సలు మాట వినకపోతూ ఉంటే అక్షర తప్పక వైదేహి గారికి తెలియకుండా బయటకు వచ్చింది. అరవింద్, ఏమిటి ఈ టైంలో వచ్చి గోల చేస్తున్నావు? నాకు నిద్ర వస్తుంది, ఏమైనా ఉంటే మార్నింగ్ డిస్కస్ చేసుకుందాం, గుడ్ నైట్ అన్నది. మెంటల్, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు నిద్రపోతున్నావా? అదేమి కుదరదు, పద అంటూ అక్షర చేయి పట్టుకుని టెర్రస్ పైకు తీసుకుని వెళ్ళిపోయాడు అరవింద్. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.